వేల సంవత్సరాల క్రితం ఈ సృష్టి మొత్తం 5 మూలతత్వాలతో ఏర్పడిందని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ 5 తత్వాలను పంచభూతాలు అంటారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 తత్వాలకు ప్రతీకలుగా పరమేశ్వరుడు భూమిపై పంచభూత లింగాల రూపంలో ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ 5 పవిత్ర క్షేత్రాలలో ఒకటి అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన మహాదివ్య క్షేత్రం అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరస్వామి. అక్కడికి వెళ్లిన వారి జీవితం అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అని మారిపోతుందని అంటారు. అంతంలేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఆ అగ్నిస్తంభమే తరువాత భూమిపై ఒక పవిత్ర పర్వతంగా మారింది. ఈరోజు మనం అరుణాచలం అని పిలిచే ఆ మహాపర్వతం వెనుక ఉన్న పూర్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది సత్యయుగం. అప్పటికే బ్రహ్మ సృష్టించడం మొదలుపెట్టాడు. విష్ణువు ఆ సృష్టిని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఒకరోజు బ్రహ్మ, విష్ణువు ఎదురుపడినప్పుడు వారిద్దరిలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. నేను ఈ సృష్టిని సృష్టించాను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మ అన్నాడు. నేనే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని విష్ణువు అన్నాడు. వారి వాదన దేవలోకమంతా కంపించింది. అప్పుడు అకస్మాత్తుగా వారి ముందు అంతం కనిపించని ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం ప్రారంభం ఎక్కడో, అంతం ఎక్కడో ఎవరికీ తెలియలేదు. ఆ అగ్నిస్తంభం మరెవరో కాదు, శివపరమేశ్వరుడే. ఈ అగ్నిస్తంభానికి మొదలు మరియు అంతం ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని శివుడంటాడు. విష్ణువు వెంటనే వరాహ అవతారం తీసుకున్నాడు. అతను అగ్నిస్తంభం క్రిందికి వెళ్లి దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. వేల సంవత్సరాలు వెతికినా ఆ అగ్నిస్తంభానికి చివర కనిపించలేదు. అప్పుడు విష్ణువు నిజం అంగీకరించాడు. ఈ అగ్నిస్తంభానికి అంతం లేదు అని చెప్పి తిరిగొచ్చాడు. ఇంకొకవైపు బ్రహ్మ హంసవాహనంలో పైకి ఎగిరాడు. వేల సంవత్సరాలు వెతికినా ఆ అగ్నిస్తంభానికి పై చివర కనిపించలేదు. అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. వెంటనే బ్రహ్మ ఆ పువ్వును ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడా పువ్వు, నేను శివుని తల నుండి కింద పడుతున్నాను, నేను పడడం మొదలై కొన్ని వేల దివ్య సంవత్సరాలవుతోంది అని చెప్పింది. ఇక అగ్నిలింగం అంతం కనుగొనడం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో, నేనే నిన్ను పైనుండి తీసుకువచ్చాను అని అబద్ధం చెప్పు అని అంటాడు. దానికి ఆ మొగలి పువ్వు ఒప్పుకుంది. అదే సమయంలో అక్కడి వచ్చిన కామధేనువును కూడా అదే అబద్ధం చెప్పమని అక్కడి నుండి శివుని దగ్గరకు బయలుదేరాడు. అప్పటికే విష్ణువు ఆ లింగం ఎక్కడ మొదలైందో కనుగొనలేకపోయానని ఒప్పుకొని ఉంటాడు. కాని బ్రహ్మ మాత్రం నిజం ఒప్పుకోవడానికి అహంకారం అడ్డొచ్చి ఆ పువ్వును తానే తీసుకువచ్చానని, కావాలంటే మీరే అడగండి అని శివునికి చెబుతాడు. అప్పుడు శివుడు పువ్వు వైపు చూడగానే ఆ పువ్వు అవును అని అబద్ధం చెబుతుంది. కామధేనువు మాత్రం తలతో అవును అని, తోకతో కాదు అని చెప్పింది. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మాను భూలోకంలో పూజించరు అని, మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుంది అని శపిస్తాడు. కాని తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు కామధేనువుని మాత్రం తలకు నమస్కరించకూడదు, వెనుక భాగం మాత్రమే పూజించవచ్చు అని చెబుతాడు. తన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించిన ఆ అగ్నిలింగం రూపంలో భూలోకంలో పరమేశ్వరుణ్ణి కొలువు తీరమని కోరతాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే కొండగా మారింది. అయితే ఈ అరుణగిరే సత్యయుగంలో మండే అగ్నిజ్వాలగా, త్రేతాయుగంలో బంగారు పర్వతంగా, ద్వాపరయుగంలో రత్నపర్వతంగా, చివరిగా కలియుగంలో మట్టికొండలా మారింది. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ల శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. అరుణాచలంలో మనం చూసే ఈ మట్టికొండే ప్రపంచంలోకల్లా అతిపెద్ద శివలింగమని స్కందపురాణంలోని అరుణాచల మహత్యంలో చెప్పబడింది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అరుణాచలం పర్వత శిఖరంపై ఒక భారీ దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన ఆ మహాక్షణాన్ని గుర్తుచేస్తుంది. ఆ మహోత్సవాన్నే కార్తీక దీపం అని పిలుస్తారు. అరుణాచలం ఒక పర్వతం కాదు, అది స్వయంగా శివుడి రూపం.